క్రింది ఖాళీలను పూరించండి. గంగానది తీరములో పెద్ద జువ్వి చెట్టు ఉంది. చెట్టు త్వరలో ఒక ముసలి గద్ద నివసిస్తూ ఉండేది. గద్ద దీనావస్థను చూసి వృక్షంపై ఉన్నటువంటి పక్షులు తమ పిల్లలపై తెచ్చినటువంటి ఆహారాన్ని ఇచ్చేది. చెట్టుపై ఉన్నటువంటి పక్షి పిల్లలను తినడానికి ఒక పిల్లి వచ్చింది. పిల్లి మాంసాహారాన్ని తినడం మానేసి చాంద్రాయణ వ్రతము చేస్తున్నానని గరదతో చెప్పింది. పక్షులు తమ పిల్లలు కనపడక ఎంతో దుఃఖముతో వెతకడం ప్రారంభించాయి. క్రింది పదాలను సొంత వాక్యాల్లో రాయండి. గంగానదిలో ప్రజలు స్నానములు చేసి కాశీనాథుణ్ణి దర్శించుకుంటారు. దీనావస్థ, ఈ కాలంలో తల్లిదండ్రులను ఆశ్రమాల్లో చేర్చి వారి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నంటే దీనావస్థలో ఉన్నవి. ముసలితనం ప్రతి ఒక్కరికి వస్తుంది. దాని నుండి ఎవరు తప్పించుకోలేరు. వ్రతము, ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం స్త్రీలు చేస్తారు. అనుమానము ఉన్న చోట మనము ఉండకూడదు. స్నేహానికి మంచి విలువ అనేది ఇవ్వాలి. క్రింది బహువచనాలకు ఏకవచనాలను రాయండి. వృక్షాలు వృక్షము, గోళ్ళు గోరు, పక్షులు పక్షి, శత్రువు, నమస్కారాలు నమస్కారము, చెట్టు, ఆకులు ఆకు, పువ్వులు పువ్వు, కాయలు కాయ. క్రింది పదాలను విడదీసి రాయండి. పక్షులు ప్లస్ అన్ని, దీనావస్థ దీనా ప్లస్ అవస్థ, మాంసాహారము మాంసము ప్లస్ ఆహారము, ఎవరెక్కడ ఎవరు ప్లస్ అక్కడ.